బులెటిన్ లో డీటెయిల్స్ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిశారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది అన్న అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న పరిణామాలు, కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలు, చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ భేటీలో సమాలోచనలు జరుగుతున్నట్లుగా అయితే సమాచారం. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి వివరణ వెల్లడించలేదు. సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిశారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లుగా సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న పరిణామాలు, కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలు, చిన్నారెడ్డి వ్యవహారంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ భేటీలో సమాలోచనలు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకునే హైదరాబాద్ కు చేరుకున్న విషయం విదితమే. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, తన విదేశీ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు, అయితే తను లండన్ నుండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ నుండి అమెరికా ప్రయాణం ఉండే, దాన్ని కొన్ని కారణాల చేత, రాజకీయ కారణాల చేత కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో తన వాయిదా పడ్డ పరిస్థితి, తన షెడ్యూల్లో మార్పులు జరిగిన పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్రంలో కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల అంశం కావచ్చు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఈ వివాదం, ఈ దుమారం ఏదైతే లేదో దానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనేక అంశాలైన చోటు చేసిన రాజకీయ పరిణామం, కొండ సురేఖ విషయం, కొండ సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలపైన కొండా సురేఖ వివరణ, ఈ రోజు మల్లికార్జున ఖర్గేతో కొండా సురేఖ భేటీ అయిన అంశం, అలానే సీఎం రేవంత్ రెడ్డి కారణం కేంద్ర ప్రభుత్వం మల్లికార్జున ఖర్గే రాజకీయ నాయకత్వం స్పందించారు. అనేక అంశాలపైన డిప్యూటీ సీఎంతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. అయితే కొండా సురేఖ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ఈ రోజు నివేదికను సమర్పించనున్నది. కొండా సురేఖ ఏదైతే సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపైన జరిగిన ఎపిసోడ్ లో మొత్తానికి దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆ క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను తయారు చేసి మీనాక్షి నకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా చర్చించినట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది. ప్రధానంగా కొండా సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది, తన పైన వేటు వేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అనేక అంశాలు, ఒకవేళ అయితే రాజకీయ పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో అనేక అంశాలను కూడా అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తన పర్యటనలో అమెరికా వెళ్లకుండా వాళ్ళు చేసిన కుట్రలు విధానాన్ని కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తున్న నేపథ్యంలో సీఎం డిప్యూటీ సీఎం భేటీ మాత్రం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయంగా. కొండా సురేఖ విషయంలో ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో చర్చ వచ్చి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, కొండా సురేఖ అనేది డిప్యూటీ సీఎం మాట్లాడిన తర్వాత ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదికలో ఏముంది, ఒకవేళ క్రమశిక్షణ కమిటీ నివేదిక తర్వాత కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం కలిసి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందా అనే అనేక అంశాలు ఆ భేటీలో చర్చించుకున్నట్టుగా తెలుస్తున్నారు. మరోపక్క కొండా సురేఖ మాత్రం ఇప్పటికే తన నివాసంలో ఈ రోజు వన మహోత్సవానికి సంబంధించి తను అధికారులతోటి, గవర్నమెంట్ అధికారులు కావచ్చు, అలానే అటవీ శాఖకు సంబంధించిన అధికారులతోటి మాత్రం రివ్యూ జూమ్ మీటింగ్ ద్వారా తన నివాసం నుండి, జూబ్లీ హిల్స్ తన నివాసం నుండి మాత్రం కొనసాగిస్తున్నారు. చూడాలి మరి డిప్యూటీ సీఎం ఎలాంటి తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రమ్య, రైట్, థ్యాంక్ యూ శేఖర్.